సద్గురు సత్ సేవలాల్ మహారాజ్ 250వ జయంతి సందర్భంగా మేము దేశంలో ఉన్న బంజారాలు ఒకే రోజు జరుపుకోవడం కాకుండా ఆ ఫిబ్రవరి 15వ తారీఖు ఏదైతే సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతి ఆ రోజు ఉందో ఆ రోజుని జాతీయ దినంగా ప్రకటించుకోవాలనే ఒక ఆలోచనతో మేము వారోత్సవాల రూపంలో జయంతి సభ వారోత్సవ సభ 3 సభ విధాలుగా పెడుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం అలాగే కొనసాగిస్తూ మా బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు ఎప్పటికీ మేము మర్చిపోయే విధంగా కాకుండా దీన్ని ఇంకా ముందు తరం వాళ్ళకు చూపించాలనే ధ్యేయంతో మేము ప్రతి సంవత్సరం రవీంద్ర భారతి కావచ్చు, శివలాల్ బంజారా భవన్ బంజారా హిల్స్ లో మా కోసం ఏర్పాటు చేసిన అతిపెద్ద బంజారా భవన్ కావచ్చు, ప్రతి సంవత్సరం మేము ఇలాగే మా బంజారా కట్టుబాట్లతో మేము ఇలాగే మా సంస్కృతిని కొనసాగిస్తామన్నారు. శివలాల్ మహారాజ్ పరిపూర్ణ బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుండా మా బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఒక మాంసాహారానికి దూరం చేస్తూ తండాలలో నివసించే ప్రజల కోసం తను చేసిన కృషి మా బంజారా జాతిలో ఎనలేనిది. ఈ సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం మేము రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్ణాటక అంటే మేజర్ పాపులేషన్ ఉన్న రాష్ట్రాల్లో మేము చాలా పవిత్రంగా భోగ బండారు కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి మార్చి వరకు వారోత్సవాల రూపంలో మేము చేస్తూనే ఉంటాం. మేము మా బంజారాల తరపు నుంచి మాకు దగ్గర 12 కోట్ల పై జనాభా చిలుకున్న మా బంజారాల అంటే జనాభా లెక్క ప్రకారం 12 కోట్ల పై చిలుకుంటే మేము ఒకటే కోరుకునేది సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనేది మా డిమాండ్. దాంతో పాటు గోర్బోలి 8th షెడ్యూల్లో చేర్చించాలని చెప్పి మేము గత 2-3 సంవత్సరాల నుంచి చాలా పెద్ద పోరాటాన్ని మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి కొద్ది రోజుల్లో లేదంటే కొన్ని సంవత్సరాల్లో దాన్ని మేము అది అమలయ్యేలా మేము చేస్తామని చెప్పి గవర్నమెంట్ మాకు ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ మా కోసం ఒక సాటిస్ఫాక్షన్ ఆలోచన చేస్తాం. మేము ఇంకా ముందుకు ఈ కట్టుబాట్లను మేము మర్చిపోకుండా జాతీయ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనే ధ్యేయంతోనే మేము సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని మేము ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. సికింద్రాబాద్ జిల్లా కన్నారు మనం చూసుకున్నట్లయితే రవీంద్ర భారతిలో ఈ రోజు జరుగుతున్నటువంటి సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు, రాజకీయవేత్తలు, పండితులు చాలా మంది రావడం జరిగింది. మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మన గవర్నర్ గారు, చాలా మంది ప్రముఖులు వచ్చారు. అంగరంగ వైభవంగా ఈ రోజు ఈ సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము సికింద్రాబాద్ జిల్లా నుంచి పీజీ కాలేజ్ నుంచి వచ్చాం స్టూడెంట్స్ ని. ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనే ఉద్దేశంతో 50 మందిగా మేము ఒక బస్సు కట్టుకొని రావడం జరిగింది. ఇక్కడ వాతావరణం చూస్తే మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మనం చూసుకున్నట్లయితే సంత్ సేవాలాల్ జయంతి ఆయన గురించి చరిత్ర చూసినట్లయితే ఆ రోజులలో బ్రిటిష్ వారు, మొఘలులు మత మార్పిడి చేస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఎంతో మంది బంజారా బిడ్డలని 11 లక్షలకు పైన బంజారా బిడ్డలని మన సధర్మం గురించి తెలియజేసి, మన ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలియజేసి మన ధర్మం వైపుగా ఆయన తీసుకురావడం జరిగింది. మనం ఎంతో సంతోషంగా ఈ రోజు మనం సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈయన యొక్క ఆశయాలని మనం ముందు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే సంత్ సేవాలాల్ మహారాజ్ కొంతమందికే కాదు, ప్రతి ఒక్కరికి దైవము. మనం చూసుకున్నట్లయితే ఎంతో మందిని సాయిబాబా అని ఎంతో మందిని మన ముస్లింని పూజిస్తున్నారు. కానీ అంతకంటే సాయిబాబా కంటే ఎక్కువ గొప్ప వ్యక్తి, ఎంతో మంది యొక్క సమస్యలను తెలుసుకొని ప్రకృతి యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసి వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్లిన వ్యక్తి సంత్ సేవాలాల్ గారు. అలాంటి వారి ఆశయాల కోసం కృషి చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. అందరూ వచ్చి ఇక్కడ వీక్షించవలసిందిగా తెలియజేస్తుంది.